హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఇట్లా చెట్ల కిందకి వచ్చాము. ఎందుకంటే ఈరోజు మాకు పని లేదు. చెట్ల కిందకి వచ్చాము. ఇక్కడ చూడండి వాతావరణం. ఎండ ఈరోజు బీభత్సంగా కొడుతున్నది. ఇవన్నీ పొలం మడికట్లు. ఎందుకంటే మనకి ఇక్కడ మావులు పెట్టాక మావులు ఉన్నాయో లేవో చూడడానికి వచ్చాము. అయితే ఇక్కడ చెట్టు కింద చల్లగా ఉంది. తాడి చెట్టు కింద ఇక కూర్చున్నాము. ఎటు పోయినా ఎండ కొడుతుంది. అందుకనే చెట్ల కింద కూర్చున్నాము. మావాడు ఆలోచిస్తాను ఇక కూర్చొని. చూడండి వాతావరణం వానాకాలం అయింది కానీ వానాకాలం కాదు, పెద్ద ఎండాకాలం అయిపోయింది. ఇది ఎండలు బాగా కొడుతున్నాయి. ఇవన్నీ మడికట్లు మొత్తం ఎండిపోయాయి. చూడండి వానలు లేక మొత్తం మడికట్లు మొత్తం నెర్రబెట్టాయి. ఈ వానాకాలం కానీ ఎండాకాలం కొడుతుంది ఎండ. వానలు వెనక్కున్నాయట. చూద్దాం. ఇది పెద్ద పుషాలు వెళ్తే చిన్న పుషాల్లో పడతాయట వానలు. కానీ చిన్న పుషాల వానలు పడితే మొత్తం చెరువు కట్టలన్నీ దిగుతాయి. మళ్ళీ పోయిన సంవత్సరం కూడా కొడతాయి మళ్ళీ ఎండలు వానలు. చూడండి మొత్తం మబ్బు తెప్పలు, చిన్న చిన్న తెప్పలు ఉన్నాయి. సో పోయిన సంవత్సరం ఈ రోజులల్లో ఫుల్ బీభత్సంగా వానలు కొట్టాయి. ఈ సంవత్సరం వానలు లేవు. చూద్దాం, వెనక ముందు వస్తాయట వానలు. వానల కోసం ఎదురు చూస్తున్నాం మేము. మనం మామూలు పెట్టుకోనికైనా రైతులు కూడా వానల కోసం చూస్తున్నారు. వానలు పడితే ఇవన్నీ దున్ని నార్లు పోసి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వానలు పడితే ఎంత దున్ని మనం కరిగట్టు చేసుకొని నాట్లు వేసుకునేది. ఈసారి నాట్లు కూడా వెనక్కి అవుతున్నాయి. నాకు తెలిసి ఈ సంవత్సరం కాలం కానట్టే ఉంది. ఈ సంవత్సరం కష్టమే అందరు అంటున్నారు, పెద్దవాళ్ళు అంటున్నారు. సంవత్సరం కాలం కాదా అని అంటున్నారు. కానీ చెప్పలేం. ఏముంది, ఒక్కరోజు గట్టిగా వాన కొడితే చీరలు నింతాయి, అడుగులు పోతాయి కదా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.